మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు మెగా ఫ్యాన్స్కు సారీ చెప్పారు. కాకపోతే ఆ సారీ అసంపూర్తిగా ఉండి మెగా ఫ్యాన్స్లో అసంతృప్తిని రగిల్చింది. అరవింద్ గారు మాట్లాడుతూ దిల్ రాజు గారు 1 వీక్లో ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ని అడ్రస్ చేస్తూ ఇంటెన్షనల్గా కాకుండా యథాలాపంగా గేమ్ చేంజర్ని డౌన్ చేయడం జరిగిందని చెబుతూ మెగా ఫ్యాన్స్ తనను ట్రోల్ చేశారని, తాను వారికి సారీ చెబుతున్నానని, ఉద్దేశపూర్వకంగా మాత్రం గేమ్ చేంజర్ని డౌన్ చేస్తూ మాట్లాడలేదని ఆయన వివరణ ఇచ్చారు. అంతేకాక రామ్ చరణ్ గారు తనకు కొడుకు లాంటి వాడని, తనకు ఉన్న ఒకే ఒక్క మేనల్లుడని, రామ్ చరణ్కు కూడా తాను ఒక్కడనే మేనమామనని చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. పాలసీని ఈ అంశానికి సంబంధించి అల్లు అరవింద్ గారి వివరణను నమ్ముతోంది. కానీ అల్లు అరవింద్ గారు అడ్రస్ చేయాల్సిన అంశం ఇది కాదు, మరొకటి ఉంది. అదేమిటంటే, ఒక ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ గారు ఇటీవల మాట్లాడుతూ చిరుత సినిమా వెరీ యావరేజ్ అని, తన మగధీర చిత్రం ద్వారా రామ్ చరణ్ గారికి బిగ్ హిట్ ఇచ్చానని చెప్పుకున్నారు. అరవింద్ గారు చిరుత సినిమాను వెరీ యావరేజ్ అనడమే మెగా ఫ్యాన్స్ను బాధించింది. బ్రేక్ ఈవెన్ లేని చిత్రాలను కూడా బ్లాక్ బస్టర్స్గా ప్రచారం చేసుకుంటున్నారు కొంతమంది హీరోలు. ఈ విషయం అరవింద్ గారికి తెలియనిది ఏం కాదు. అటువంటిది చిరుత సినిమా సాలిడ్ సూపర్ హిట్. ఆనాడే 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ను కలెక్ట్ చేసింది. అంటే ఈనాటి లెక్కల్లో 150 కోట్ల షేర్కు పైనే. మరో ప్రక్క 178 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, 35 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది చిరుత. అటువంటి సినిమాను పట్టుకుని అల్లు అరవింద్ గారు వెరీ సింపుల్గా వెరీ యావరేజ్ అన్నారు. అరవింద్ గారు, మీకు తెలుసు మాకు తెలుసు, గంగోత్రి సినిమా సూపర్ హిట్. ఆ సినిమాను పట్టుకుని ఇండస్ట్రీలోని ఎవరైనా పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి ఆ సినిమా వెరీ యావరేజ్ అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మెగా ఫ్యాన్స్ కూడా చిరుత విషయంలో అదే విధంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు ఆ సినిమా గురించి అడ్రస్ చేసి ఉంటే బాగుండేదేమో.